దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అందరం కూడా క్షేమంగా ఉన్నామండి. దేవుని కృప, దేవునికి ఏమి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. చాలా గొప్ప దేవుడు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై యుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. ప్రార్థనలో బలం. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థనే మనకి సర్వం. ప్రార్థన ద్వారా జరగనిది ఏమీ లేదు. కాబట్టి ఒకరికొరకొకరు ప్రార్థించుకోవాలంటండి. ప్రార్థన ఎంత అద్భుతమైనదో. ప్రార్థన సూరకార్యాలు చేస్తుంది. ఎంతోమంది భక్తులు ప్రార్థనల ద్వారా అద్భుతాలు చూశారు. అలాగే మరి మనం కూడా ప్రార్థించాలి. ఒకరికొరకొకరు ప్రార్థించడం అంటే అది మామూలు విషయం కాదు. మానవుని హృదయం చాలా స్వార్థం, అసూయ. ఒకరు బాగుపడితే ఒకరు సహించలేరు. అలాంటి హృదయం గలవారితో దేవుడు అంటున్నారు, మీరు ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి. పాడైపోతున్న వారు బాగుపడాలని ప్రార్థించాలి. హృదయం ఎంత పవిత్రంగా ఉండాలో చూడండి. అందుకే ఒకరికొరకొకరు ప్రార్థించుకోండి. మీరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేసుకోండి. అంతేకాకుండా నీతిమంతుని విజ్ఞాపనం అంట మనస్పూర్వకమైనదే ఉంటుందంట. మనస్పూర్వకంగా ప్రార్థించాలి. నీతిమంతులు ఎవరు? చెడుతనాన్ని విడిచిపెట్టి దైవ చిత్తానుసారమైన జీవితాన్ని కలిగిన వారే నీతిమంతులు. కాబట్టి నీతిమంతుల యొక్క విజ్ఞాపన మనస్పూర్వకముగా ఉంటుందంట. కాబట్టి మరి నీ విజ్ఞాపన దేవుని యొద్దకు చేరుతుందా? దేవునితో నీవు జీవిస్తున్నావా? దేవుని బిడ్డకున్నావా? బహుబలము కలిగినదై ఉంటుందంటండి నీతిమంతుని ప్రార్థన. బహుబలం అనగా నీవు ప్రార్థించిన వెంటనే నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరిపోద్ది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, నీవు దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉండు. మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే. ఆయన వర్షింపకుండానట్లు ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఆయన మరలా ప్రార్థించగా వర్షం కురిసింది. ఎంత అద్భుతమో! ప్రార్థనలో ఎంత శక్తి ఉందో! నిజంగా చాలా గొప్ప దేవుడు. మన ప్రాంతాలకు వచ్చేటువంటి ఈ భారమైనటువంటి తుఫాను కొరకు కూడా అందరము ప్రార్థించాం. దేవుడు అద్భుతాన్ని చేశారు. నిజంగా ఎంత గొప్ప కార్యం. కాబట్టి ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ప్రార్థన అనుభవాన్ని కలిగి దేవుని కొరకే జీవించు. రాకడ ఆసన్నమవుతుంది. అంతా బాగున్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీతిమంతుని ప్రార్థన చాలా మనస్పూర్వకమైనదై ఉంటుంది అంటున్నావు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. మా దేవానికి స్తుతులు తండ్రి. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. నీ మహాకృప చేతనైనా 10 నెలలు నీ రెక్కలైనా భద్రపరిచావు. 11 నెలల్లో మేము నడుస్తున్నాం. నీ కృప గొప్ప దేవా, సర్వాధికారి. అలాగే ముఖ్యంగా ప్రభువా నా తండ్రి, జీవమగల దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. ఎవరే కష్టంలో ఉన్నారో విడిపించండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు యేసు నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి నీ నామం గొప్ప చేసుకో. ప్రార్థన అనుభవాలు ప్రతి బిడ్డకి దయచి మహిమ పొందు. శక్తి కలిసే నామ నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.